ఒకరోజు మిడ్ నైట్ వచ్చిన థాట్ ఈ రోజు నన్ను ఇక్కడ వరకు తీసుకొస్తుందని చెప్పి నేను ఎప్పుడు అనుకోలేదు. స్టార్టింగ్ మై ఓన్ బిజినెస్ లో ఇది నా డే 1 అండ్ ఫస్ట్ స్టెప్ కూడా. అయితే ఈ రోజుల్లో ఏ బిజినెస్ కైనా సరే కామన్ మ్యాండేటరీ అయిన ఒక పీసీని సెటప్ చేయడానికి నేను స్టోర్ కి అయితే వెళ్తాను. పీసీ సెటప్ మీద జనరల్ నాలెడ్జ్ తప్ప అంత డీప్ గా అయితే తెలియదు. అయితే నాకు తెలిసిన వాళ్ళని కనుక్కొని నాకు తెలిసిన డీటెయిల్స్ ని గ్యాదర్ చేసి ఒక పీసీని అయితే సెటప్ చేశాను. నాకు ఈ రోజు చాలా స్పెషల్ కూడా. ఎందుకంటే ఎప్పటి వరకు నాకు ఏ బిజినెస్ థాట్స్ వచ్చినా లేదా ఏ బిజినెస్ ఐడియాస్ వచ్చినా నేను ఎప్పుడు ఇంప్లిమెంట్ చేయలేదు లేదా దాని మీద వర్క్ చేయలేదు. అండ్ ఫస్ట్ టైం ఒక బిజినెస్ మీద వర్క్ చేసి దాంట్లో దిగుదాం అనుకుని సిద్ధమయ్యా. అయితే ఈ రోజు దానికి గాను ఒక పీసీని సెటప్ చేద్దామని రెడీ అయ్యా అండ్ కొన్నా కూడా. ఈడేంట్రా ఒక పీసీ కొని ఎంత షోమింగ్ ఉన్నాడని మీరు అనుకోవచ్చు. కానీ నాలాంటి మిడిల్ క్లాస్ అబ్బాయికి ఓన్ గా ఒక పీసీ సెటప్ చేసుకోవడం కూడా అదొక కళ. అలాంటి కళ ఈ రోజు నాకు నెరవేరిందని కూడా చెప్తాను. అండ్ నేను తీసుకున్న పీసీకి ఆర్వెక్స్ అని చెప్పి ఒక గ్రాఫిక్ కార్డ్ కూడా సెట్ చేశాను. అండ్ ఆ పీసీని మా ఇంట్లో మా అన్న సాయంతో సెటప్ చేశాను. నా వరకు నా బుర్రలో ఎన్ని బిజినెస్ ఐడియాస్ ఉన్నా నేను ఎప్పుడు ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పి ఎప్పుడు ధైర్యం చేయలేదు. ఎందుకంటే బ్యాకప్ తో నాకు ఎప్పుడు ఎలా అనిపించేది, ఏదైనా బిజినెస్ లో దిగితే అందులో నేను ఫెయిల్ అవుతానేమో, అది నేను చేయలేనేమో, అది నా వల్ల కాదేమో అన్న థాట్ ఎప్పుడు ఉండేది అనమాట. ఎందుకన్నా దిగితేనో అది స్టార్ట్ చేస్తేనో అది నేను చేయగలనో లేదో నాకు తెలిసేది అని నాకే అనిపించింది. ఫస్ట్ దిగుదాం, నేను నాలెడ్జ్ అన్న సంపాదిస్తాను, అయితే అందులో సక్సెస్ అయినా చూపిస్తాను అని నాకు అనిపించింది. వీడు ఏం చేయలేడరా, వీడికి ఏం చేత కాదురా, వీడి వల్ల ఏం కాదురా అన్న వాళ్ళకి మనం ఏదో ఒకటి చూపించాలి. దట్ ఇస్ ది సక్సెస్. ఐ థింక్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.